ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో జారీ అంటూ గుడ్ న్యూస్ వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి. అందరూ లైక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్టుగానే భారీగా బాంపేలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 విరమణ వయసు ఏదైతే చేసేలా ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో విఫలమవుతుండడంతో వారి ఉద్యోగ జీవిత వయసును పెంచారు. అయితే 60 ఏళ్ళలో ఉన్న దానిని 65 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు ఊహించినట్టుగానే భారీ షాక్ తగిలింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక హెచ్ఆర్ఏ డిఏ ఎప్పుడు ఇస్తారు? యూనివర్సిటీలో ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా వారి 10 విరమణ వయసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఉద్యోగుల 10 విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ ఏదైతే 3ను విడుదల చేసింది. అయితే నిర్ణయం తీసుకున్న 2 రోజుల తర్వాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు అయితే విడుదల చేశారన్నమాట. వద్దు బాబాయ్ మాకి ఉద్యోగాలు, మేము ఒత్తిడికి కుంగిపోతున్నాం అంటూ టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి నరకంగా చూస్తున్నామని వారు వాపోతున్నారు. ఇక సరైన కారణం లేకుండా మెమోలు జారీ చేస్తూ సస్పెండ్ కూడా చేస్తున్నారని మండిపడుతున్నారు. యాజమాన్యం అనవసరమైనటువంటి కారణాలతో తమను వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం మొదలై నుంచి ఇప్పటివరకు సుమారు 417 మంది డ్రైవర్లు, కండక్టర్లు సస్పెండ్ అయ్యారు. మరికొంతమందికి మెమోలు జారీ చేశారు. ఉచిత బస్ పథకాన్ని టికెట్ జారీ చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. మహాలక్ష్మి పథకం కారణంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయని, ఈ క్రమంలో టికెట్ జారీ చేయడం సవాలుగా మారిందని కండక్టర్లు అయితే చెప్తున్నారు. రాత్రిపూట విధి నిర్వహణ తమకు నరకం కన్నా ఘోరంగా ఉందని ఆ మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారం తట్టుకోలేక శారీరక మానసిక రుగ్మతలకు గురై దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇక స్పెషల్ డ్యూటీ స్థానంలో సింగిల్ క్రూతో 14 నుంచి 16 గంటల డ్యూటీ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసులు ఇచ్చామని యూనియన్ నాయకుడు ఒకరు వెల్లడించారు. ఏడాది ప్రజాపాలన ముగిసింది. తెలంగాణలో కొత్త లక్ష్యాల దిశగా వెళ్లాల్సింది. కొత్త పాలసీల విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆదాయం పెంచుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అభివృద్ధి తమ పాలనలో మార్పు చూపించేందుకు రేవంత్ సర్కారు వరుసగా రివ్యూలు అయితే చేస్తున్నారు. ఇక శాఖల వారీగా డీల్ చేస్తున్నారు. ఇక రెండో ఏడాది నుంచి పూర్తి కథ మారాలనుకుంటున్నారు. కొన్ని సమస్యలు ఎదురవుతున్నా వాటిని పరిష్కరించుకు వెళ్తున్నారు. ఇంతకీ పాలనలో రావాల్సిన మార్పులు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ముందున్న ప్రధాన సవాల్స్ ఏంటంటే చేయాల్సిన పనులు రేవంత్ మరింత ఫోకస్ అయితే చేస్తున్నారన్నమాట. గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. ఏడాది పాలనలో ఎవరికి అద్భుతాలు జరిగిపోవు, ఇక టైం పడుతుంది కాబట్టి గత ప్రభుత్వం వ్యవహారాలు కలిగి నష్టం వీటిని స్టడీ చేసేందుకు, రికవరీ అయ్యేందుకు టైం అవసరం. సో ఇప్పుడు కూడా అసలు కథ మొదలైంది. ఇప్పటికే విపక్షాలు ఏ పాలసీ తెచ్చారు, ఏం చేశారు అని నిలదీయడం మొదలుపెట్టారు. అయితే వారికి అవకాశం ఇవ్వకుండా వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది చాలానే ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా శాఖల వారీగా రివ్యూలు మొదలుపెట్టారు. గేమ్ చేంజర్ అవ్వాలనుకుంటున్నారు. గతం కానీ ఇప్పుడు మాత్రం లెక్క వేరే అని అంటున్నారు.